హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్ 6వ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో మొక్కలు సూక్ష్మజీవులు పార్ట్ 7 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. కణజాల వర్ధనం. సాంప్రదాయ ప్రజనన సాంకేతిక పరిజ్ఞానం అనేది అవసరానికి తగినట్లుగా, చురుకుగా, సరిపోయే విధంగా, సమర్థవంతమైన వ్యవస్థగా సస్యాభివృద్ధిలో లేకపోవడంతో కణజాల వర్ధనం అనే మరొక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. అంటే ఇక్కడ మనకి ప్రీవియస్ వీడియోల్లో మనం ప్రజననం గురించి చదువుకున్నాం, మొక్కల యొక్క ప్రజననం గురించి చదువుకున్నాం. కానీ ఈ సాంప్రదాయ ప్రజనన పద్ధతి సాంకేతిక పరిజ్ఞానం అనేది అవసరానికి తగినట్లుగా, చురుకుగా, సరిపోయే విధంగా, సమర్థవంతమైన వ్యవస్థగా ఈ మొక్కల ప్రజననం అనే పద్ధతి పంటలు పండించడంలో లేదనమాట. పంటలు పండించడంలో ఈ మొక్కల ప్రజననం అనేది కొన్ని లక్షణాలు లేవు. దానికి అవసరానికి తగినట్లుగా లేదు, చురుకుగా లేదు, సరిపోయే విధంగా లేదు, సమర్థవంతంగా లేదు. కాబట్టి మరొక ప్రత్యామ్నాయ విధానమే ఈ కణజాల వర్ధనం అనమాట. మరొక సాంకేతిక పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందింది. మొక్కల ప్రజననంలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఈ కణజాల వర్ధనం అనే మరొక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. 1950లలో శాస్త్రవేత్తలు ఎక్స్ప్లాంట్స్ అంటే మొక్కలోని ఏ భాగాన్నైనా తీసుకుని దానిని ఒక పరీక్షణాళికలో సూక్ష్మజీవరహిత పరిస్థితులలో ప్రత్యేక పోషకాహార యానకంపై ప్రవేశపెట్టి పెంచినట్లయితే దాని నుంచి సంపూర్ణ మొక్కలు పునరుత్పత్తి అవుతాయని తెలుసుకున్నారు. ఎక్స్ప్లాంట్ అంటే ఏంటంటే మొక్కలోని ఏదైనా చిన్న భాగం తీసుకుని దాన్ని ఇలా పోషకాహార యానకంపై పెట్టి ఒక పరీక్షణాళికలో సూక్ష్మజీవరహిత పరిస్థితులలో ప్రత్యేక పోషకాహార యానకంపై ప్రవేశపెట్టి పెంచినట్లయితే ఆ చిన్న భాగం నుంచి సంపూర్ణ మొక్కలు పునరుత్పత్తి అవుతాయని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఏ సంవత్సరాలలో? 1950 సంవత్సరాలలో. ఎక్స్ప్లాంట్ అనే మొక్కలోని ఏ చిన్న భాగాన్ని తీసుకుని దాన్ని ఒక పరీక్షణాళికలో సూక్ష్మజీవరహిత వాతావరణ పరిస్థితుల్లో ఆ మొక్క పెరగవలసిన ప్రత్యేక పోషకాహార యానకం అంటే మీడియాపై ప్రవేశపెట్టి పెంచినట్లయితే దాని నుంచి సంపూర్ణ మొక్కలు పునరుత్పత్తి అవుతాయని తెలుసుకున్నారు. ఇలా ఏదైనా ఒక కణం పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందగలిగే శక్తినే టోటిపొటెన్సీ అంటారు. అంటే ఒక చిన్న కణానికే ఒక మొక్కగా పెరిగే ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం ఏమంటామంటే టోటిపొటెన్సీ అంటాం. ఇక్కడ ఒక ముఖ్యమైన చెప్పదగిన విషయం ఏంటంటే పోషకాహార యానకం అనే దానికి తప్పనిసరిగా ఒక కర్బన మూలాన్ని, అంటే ఇక్కడ మనకి పోషకాహార యానకం ఉంది. పోషకాహార యానకంలో ఏముంటాయి? మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలు అనేవి ఉంటాయి అన్నమాట పోషకాహార యానకంలో. అయితే ఈ పోషకాహార యానకంలో ఏముంటాయో ఒక కర్బన మూలాన్ని, అంటే కర్బన పదార్థం కలిగిన సుక్రోజ్ ఉంటుందన్నమాట. కర్బన మూలాన్ని అంటే సుక్రోజ్, దానితో పాటు కర్బనేతర లవణాలైన విటమిన్లు, అమైనో ఆమ్లాలు, వృద్ధి నియంత్రకాలైన ఆక్సిన్లు, సైటోకైనిన్లు మొదలైనవి సరఫరా చేయాలి. ఆక్సిన్లు, సైటోకైనిన్లు, అమైనో ఆమ్లాలు, వృద్ధి నియంత్రకాలు వీటన్నింటినీ దేనిలో సరఫరా చేయాలి? మనం ఈ పోషకాహార యానకంలో సరఫరా చేయాలి. ఈ వృద్ధి నియంత్రకం పోషకాలతో పుష్టిగా ఉండడం వలన అది సూక్ష్మజీవుల పెరుగుదలని ఆకర్షిస్తుంది. ఈ వృద్ధి యానకంలో ఏముంటాయి అనుకున్నాం? పోషకాలు ఉంటాయి అనుకున్నాం. పోషకాలు ఉంటే మొక్కే కాదు ఇంకా ఇతర సూక్ష్మజీవులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. పోషకాలతో పుష్టిగా ఉండడం వల్ల అది సూక్ష్మజీవుల పెరుగుదలని కూడా ఆకర్షిస్తుంది, మొక్క పెరుగుదలనే కాదు. ఫలితంగా యానకం పంకిలమే చెడిపోతుంది. సూక్ష్మజీవులు ఎప్పుడైతే వచ్చినాయో యానకాన్ని ఏం చేస్తాయి? కుళ్ళింపజేస్తాయి, యానకాన్ని పాడు చేసేస్తాయి, పంకిలమే చెడిపోతుంది. అందువల్ల సూక్ష్మజీవులు నశింపజేయడం కోసం వృద్ధి యానకాన్ని సూక్ష్మజీవరహితం చేయాలి. సూక్ష్మజీవరహితం అనేది ఒక ఆటోక్లేవ్. ఇక్కడ సూక్ష్మజీవరహితం ఏ విధంగా చేస్తున్నారు? ఆటోక్లేవ్ అనే ఒక ఆవిరి పాత్రలో సూక్ష్మజీవరహితం చేస్తారు. ఆటోక్లేవ్లో వద్దన యానకాన్ని
15 పౌండ్ల పీడనం 121 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి. ఆటోక్లేవ్లో వద్దని యానకాన్ని 15 పౌండ్ల పీడనం 121 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి. ఎక్స్ప్లాంట్ను వద్దన పాత్రలో సూక్ష్మజీవరహిత పోషక యానకం మీద ప్రవేశపెట్టడాన్ని అంతర్నివేశనం అంటారు. అయితే ఇక్కడ ఈ ఎక్స్ప్లాంట్ అనే ఈ చిన్న భాగాన్ని తీసుకొచ్చి పోషక యానకం మీద పెడతాం. ఆ పెట్టే ప్రక్రియను ఏమంటాం? అంతర్నివేశనం అంటాం. ఆటోక్లేవ్లో వద్దని యానకం యొక్క పీడనం ఉష్ణోగ్రతలు సమయం ఎంతంటే 15 పౌండ్ల పీడనం 121 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి. వద్దని యానకాన్ని 15 పౌండ్ల పీడనం 121 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచితే ఆ వద్దన యానకం అనేది సూక్ష్మజీవరహితం అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఎక్స్ప్లాంట్ని వద్దన పాత్రలో సూక్ష్మజీవరహిత పోషక యానకం మీద ప్రవేశపెట్టాలి. ఇలా ప్రవేశపెట్టడాన్ని అంతర్నివేశనం ఇనాక్యులేషన్ అని అంటారు. ఇది పూర్తిగా అసంక్రామిక వాతావరణంలో జరుపుతారు. ఎందుకు అసంక్రామిక వాతావరణంలో జరుపుతారు? ఈ సూక్ష్మజీవులు అనేవి వద్దని యానకంలో పెరగకూడదు ఉండడం కోసం అక్కడ వాతావరణం అంతా ఎలా ఉంటుంది? అసంక్రామిక వాతావరణంగా ఉంటుంది అనమాట. అసంక్రామిక వాతావరణంలో ఈ మీడియా మీద అంటే వద్దన యానకం మీద ఈ ఎక్స్ప్లాంట్ని తీసుకొచ్చి పెడతారనమాట. దాన్ని అంతర్నివేశనం అంటారు. నెక్స్ట్ వద్దనాలు 3 నుంచి 4 వారాలు ఇంక్యుబేట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? కల్చర్స్ అంటే ఇక్కడ ఏం జరగాలి? మొక్క అనేది పెరగాలి కాబట్టి 3 నుంచి 4 వారాలు ఏం చేస్తారు? ఇంక్యుబేట్ చేస్తారు. ఎక్స్ప్లాంట్ కణాలు ఈ సమీపంలో పోషక పదార్థాలని గ్రహించి పెరిగి అనేక విభజనలు చెంది అవయవ విభేదనం చెందని కణాల సమూహమైన క్యాలస్ను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఇక్కడ మనకి ఆ చిన్న ఇదేంటి ఎక్స్ప్లాంట్ నుంచి మనకి ఫస్ట్ ఏం ఏర్పడుతుంది? క్యాలస్ ఏర్పడుతుంది అనమాట. 3 నుంచి 4 వారాలు ఇంక్యుబేట్ చేసిన తర్వాత ఎక్స్ప్లాంట్ కణాలు ఈ సమయంలో ఏం ఉపయోగించుకుంటాయి? పోషక పదార్థాలని గ్రహించి పెరుగుతాయి. అనేక విభజనలు చెంది అవయవ విభేదనం చెందని కణాల సమూహమైన క్యాలస్ను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సందర్భాలలో వేర్లు లేదా కాండాలు నేరుగా ఏర్పడతాయి. అనేవి నేరుగా ఏర్పడతాయి క్యాలస్ ఏర్పడకుండా అనమాట. వివిధ గాఢతలలో ఉండే ఆక్సిన్లు సైటోకైనిన్ల కలయికతో ఉన్న యానకంపై ఎక్స్ప్లాంట్ లేదా కాలస్ వద్దనం చేసినప్పుడు వేర్లు లేదా కాండాలు ఏర్పడతాయి. సైటోకైనిన్లు కలయికతో ఉన్న యానకంపై ఎక్స్ప్లాంట్ లేదా కాలస్ను వద్దనం చేసినప్పుడు వేర్లు లేదా కాండాలు అనేవి ఏర్పడతాయి. ఆక్సిన్లు సైటోకైనిన్లు కలయికతో ఉన్న ఆక్సిన్లు సైటోకైనిన్లు ఉండాలి. మనం మొక్క పెంచడానికి పెట్టిన యానకంలో ఈ ఆక్సిన్లు సైటోకైనిన్లు ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ కాలస్ నుంచి వేర్లు కాండాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియను ఏమంటాము? అవయవోత్పత్తి. వేరు కాండం అనేది మొక్కలోని భాగాలు కాబట్టి అవయవాలు కాబట్టి అవయవోత్పత్తి ఆర్గనోజెనిసిస్ అని అంటారు. పై విధంగానే కాకుండా కాలస్ నుంచి పిండాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. కాలస్ ఏర్పడింది కదా, కాలస్ నుంచి పిండాల వంటి నిర్మాణాలు కూడా ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని శాఖీయ పిండోత్పత్తి సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అంటారు. కాలస్ నుంచి పిండాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని ఏమంటారంటే శాఖీయ పిండోత్పత్తి సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్ అంటారు. కాలస్ నుంచి ఏర్పడే పిండాల వంటి నిర్మాణాలను పిండాబాలు అంటారు. ఇవి శాఖీయ కణాల నుంచి ఏర్పడడం వలన వీటినే శాఖీయ పిండాలు అంటారు. కొన్నిసార్లు కాలస్ ఏర్పడకుండా ఎక్స్ప్లాంట్ నుంచి సూటిగా పిండాబాలు ఏర్పడతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అనుకున్నాం? కాలస్ నుంచి పిండాల వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఈ దృగ్విషయాన్ని శాఖీయ పిండోత్పత్తి సొమాటిక్ ఎంబ్రియోజెన్సిస్గా వ్యవహరిస్తారు. కాలస్ నుంచి ఏర్పడే పిండాల వంటి నిర్మాణాలను పిండాబాలు అంటారు. ఇవి శాఖీయ కణాల నుంచి ఏర్పడడం వల్ల వీటిని శాఖీయ పిండాలు సొమాటిక్ ఎంబ్రియాయిడ్స్ అంటారు. శాఖీయ కణాల నుంచి ఏర్పడ్డాయి కాబట్టి శాఖీయ పిండాలు అంటారు అన్నమాట. కొన్నిసార్లు కాలస్ ఏర్పడకుండా ఎక్స్ప్లాంట్ నుంచి సూటిగా పిండాబాలు అనేవి ఏర్పడతాయి. కాలస్ అనేది అన్నిసార్లు ఏర్పడదు. నెక్స్ట్ ఈ పద్ధతిని ఉపయోగించుకుని ఈ కణజాల వర్ధనం అనే పద్ధతిని ఉపయోగించుకుని చాలా తక్కువ సమయంలో పరిమితమైన ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇక్కడ మొక్కలకి ఉండే ఈ టోటిపోటెన్సీ అనే ఈ శక్తి ఉంది కదా, ఒక చిన్న భాగం నుంచే
కొత్త మొక్క ఉత్పత్తి అయ్యే శక్తి ఉంది. కాబట్టి చాలా తక్కువ సమయంలోనే పరిమితమైన ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది ఈ కణజాల వర్ధనం వల్ల. అందువల్ల ఈ పద్ధతిని సూక్ష్మ వ్యాప్తి అంటే ఈ కణజాల వర్ధనాన్ని ఏమంటాం మనం? సూక్ష్మ వ్యాప్తి మైక్రో ప్రాపగేషన్ అంటాం. సూక్ష్మ వ్యాప్తి మైక్రో ప్రాపగేషన్ అంటాం. ఇలా ఉత్పత్తి అయ్యే మొక్కలు జన్యుపరంగా అసలైన తల్లి లేదా మూలాధార మొక్కతో పోలి ఉంటాయి. అందుచేత వీటిని సోమా క్లోన్స్ అంటారు. ఇలా ఉత్పత్తి అయ్యే మొక్కలు జన్యుపరంగా అంటే బాహ్యంగా ఎలా ఉన్నప్పటికీ జన్యుపరంగా అసలైన తల్లి లేదా మూలాధార మొక్కని పోలి ఉంటాయి అన్నమాట. అందుచేత వీటిని సోమా క్లోన్లు అంటారు. టమాటో, అరటి, యాపిల్, టేకు, యూకలిప్టస్, వెదురు మొదలైన ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ఎన్నో మొక్కలని ఈ పద్ధతి ద్వారా వాణిజ్యపరంగా ఉపయోగపడేలాగా ఉత్పత్తి చేశారు. టమాటో, అరటి, యాపిల్, టేకు, యూకలిప్టస్, వెదురు మొదలైన ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన ఎన్నో మొక్కలని ఈ పద్ధతి ద్వారా వాణిజ్యపరంగా ఉపయోగపడేలాగా ఉత్పత్తి చేశారు. నెక్స్ట్, ఈ విధానంలో మరొక ముఖ్యమైన ఉపయోగం వ్యాధిగ్రస్త మొక్కల నుంచి ఆరోగ్యకరమైన మొక్కల్ని తిరిగి పొందే ప్రక్రియ. అంటే ఈ కణజాల వర్ధనంలో మరొక ముఖ్యమైన ఉపయోగం ఏంటి? వ్యాధిగ్రస్త మొక్కల నుంచి ఆరోగ్యకరమైన మొక్కల్ని తిరిగి పొందే ప్రక్రియ. మొక్కకు వైరస్ ద్వారా వ్యాధి సోకినను విభాజ్య కణజాలంలో మెరిస్టెమ్ అగ్రవిభాజ్య గ్రేవ వైరస్ అనేది ఉండదు. ఎక్కడుండదు? ఇక్కడ ఈ కణజాల వర్ధనంలో ఒక ప్రత్యేకత ఉంది, ఒక ముఖ్యమైన ఉపయోగం ఉంది కణజాల వర్ధనం వల్ల. ఏంటి? వ్యాధిగ్రస్త మొక్కల నుంచి ఆరోగ్యవంతమైన మొక్కల్ని తిరిగి పొందే ప్రక్రియ ఇది. అంటే ఇక్కడ కణజాల వర్ధనంలో మొక్కంతా వ్యాధి సోకదనమాట. మొక్కల్లో ఈ విభాజ్య కణజాలంలోను అగ్ర విభాజ్య కణజాలం, గ్రీవ విభాజ్య కణజాలంలో వైరస్ అనేది ఉండదు. అగ్ర విభాజ్య కణజాలం, విభాజ్య కణజాలాల్లోనూ మెరిస్టంలోను, అగ్ర విభాజ్య కణజాలంలోను, గ్రేవ విభాజ్య కణజాలంలో వైరస్ అనేది ఉండదు. కాబట్టి ఈ విభాజ్య కణజాలాన్ని మనం తీసుకుని పరస్థానిక వర్ధనం ద్వారా పెంచడం వల్ల వైరస్ రహిత మొక్కల్ని పొందవచ్చు. ఈ విభాజ్య కణజాలాన్ని మనం తీసుకుని పరస్థానిక వర్ధనం ఇన్విట్రో ద్వారా పెంచడం వల్ల వైరస్ రహిత మొక్కల్ని పొందవచ్చు. అరటి, చెరకు, బంగాళాదుంప మొదలైన మొక్కల విభాజ్య కణజాలాన్ని వర్ధనం చేయడంలో శాస్త్రవేత్తలు సఫలీకృతులైనారు. ఇక్కడ పరస్థానిక వర్ధనం ఇన్విట్రో అంటే ల్యాబ్ కండిషన్స్ అన్నమాట. పరస్థానిక వర్ధనం ద్వారా పెంచడం వలన వైరస్ రహిత మొక్కల్ని పొందవచ్చు. అరటి, చెరకు, బంగాళాదుంప మొదలైన మొక్కల విభాజ్య కణజాలాన్ని వర్ధనం చేయడంలో శాస్త్రవేత్తలు సఫలీకృతులైనారు. నెక్స్ట్, శాస్త్రవేత్తలు భౌతిక అడ్డంకులుగా పనిచేసే కణకవచాలను హైడ్రోలైజింగ్ ఎంజైమ్లైన సెల్యులోజ్, పెక్టినేజ్లను ఉపయోగించడం ద్వారా జీర్ణింపచేసి ఏక కణాలు లేదా జీవ పదార్థకాలను, నగ్న కణాలను, నేకెడ్ సెల్స్ని విభక్తం చేశారు. ప్రతి దానిలో ఒక వాంఛనీయ లక్షణం ఉన్న 2 విభిన్న రకాల మొక్కల నుంచి విభక్తం చేసినప్పుడు జీవ పదార్థాలను సంయోగం చేయడం ద్వారా సంకర జీవ పదార్థకాలను, హైబ్రిడ్ ప్రోటోప్లాస్ట్ను పొందవచ్చు. వీటిని తిరిగి వర్ధనం చేసినప్పుడు ఒక సరికొత్త తరహా మొక్కను పొందవచ్చు. ఈ సంకరాలను శాఖీయ సంకరాలు అని, ఈ ప్రక్రియను శాఖీయ సంకరణం అని అంటారు. శాస్త్రవేత్తలు ఇంకా ఇలాగ కణజాల వర్ధనానికి మనకి ఇంకా ఏం చేస్తున్నాయి? అడ్డంకులుగా కణకవచాలు అనేవి పనిచేస్తున్నాయి. కణకవచాలు అనేవి మొక్కని మొక్కగా తయారవకుండా ఈ కణకవచాలు అనేవి అడ్డంకులుగా ఉంటాయి. వీటిని ఏం చేస్తారు? హైడ్రోలైజింగ్ ఎంజైమ్లైన సెల్యులోజ్, పెక్టినోజులు ఉపయోగించి ఈ కణకవచాలను జీర్ణింపజేసి ఏక కణాలు లేదా జీవ పదార్థకాలను అంటే నగ్న కణాలను విభక్తం చేశారు. అంటే ఒక్కొక్క సింగిల్ సెల్ని వేరు చేయడం జరిగిందనమాట. జీవ పదార్థకాలని, నగ్న కణాలని, నేకెడ్ సెల్స్ వాటిని వేరు చేశారు. ప్రతి దానిలో ఒక వాంఛనీయ లక్షణం ఉన్న 2 విభిన్న రకాల మొక్కల నుంచి విభక్తం చేసిన జీవ పదార్థాలను సంయోగం చేయడం ద్వారా సంకర జీవ పదార్థకాలను పొందవచ్చు. ఇక్కడ ఏం చేసాం మనం? కణకవచాలు అనేవి ఈ కణజాల వర్ధనంలో అడ్డంకులుగా మారాయి. కాబట్టి వాటిని సెల్యులోజు, పెక్టినేజ్ అనే ఎంజైమ్లు ఉపయోగించి
మనం మళ్ళీ ఏక కణాలని జీవ పదార్థకాలని పొందామన్నమాట. ప్రతి దానిలోని ఒక వాంఛనీయ లక్షణం ఉన్న 2 విభిన్న రకాల మొక్కల నుంచి విభక్తం చేసిన జీవ పదార్థాలను సంయోగం చేయడం ద్వారా సంకర జీవ పదార్థకాలను పొందవచ్చు. అంటే ప్రతి దానిలో ఒక వాంఛనీయ లక్షణం ఉన్న 2 అంటే మళ్ళీ ఏంటి ఇక్కడ ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వాంఛనీయ లక్షణం ఉంది. అంటే ఒక దానిలో ఒక పాజిటివ్నెస్ ఉంది, మరొక దాంట్లో మరొక పాజిటివ్నెస్ ఉంది. ఈ రెండింటిని కలిపి ఏం చేయొచ్చు, మళ్ళీ 2 విభిన్న రకాల మొక్కల నుంచి విభక్తం చేసి జీవ పదార్థాన్ని సంయోగం చేస్తారు మళ్ళీ. అంటే 2 వేర్వేరు మొక్కల్లో 2 పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. అంటే మనకు కావాల్సిన 2 పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. ఆ 2 పాజిటివ్ లక్షణాలని వాటి యొక్క జీవ పదార్థకాలని సంయోగం చేయడం ద్వారా సంకర జీవ పదార్థకాలని పొందవచ్చు. వీటిని తిరిగి వర్ధనం చేసినప్పుడు ఒక సరికొత్త తరహా మొక్కని పొందవచ్చు. అంటే ఇక్కడ మరలా తిరిగి వర్ధనం చేసినప్పుడు సరికొత్త తరహా అంటే ఆ లక్షణము ఈ లక్షణము వచ్చే కొత్త తరహా మొక్కని నోవెల్ ప్లాంట్ని పొందవచ్చు అనమాట. ఈ సంకరాలను ఏమంటాం మనం, శాఖీయ సంకరాలు అంటాం. ఈ ప్రక్రియను శాఖీయ సంకరణం అంటాం అనమాట. అంటే మనకి ఇక్కడ ఏం జరిగింది, ఏకకణాలను తీసుకున్న 2 వేరు మొక్కల్లో ఉన్న ఆ లక్షణాలని ఈ లక్షణాలని జీవ పదార్థాలని సంయోగం చేయడం ద్వారా సంకర జీవ పదార్థకాలని పొందొచ్చు. ఇలాగ కూడా కొత్త తరహా మొక్కల్ని పొందొచ్చు, నావల్ ప్లాంట్ అనేది పొందొచ్చు. ఈ సంకరాలని శాఖీయ సంకరాలని, ఈ ప్రక్రియను శాఖీయ సంకరణమని అంటారు. కొన్ని మొక్కల సాధారణ లైంగిక సంకరణ ప్రక్రియలో భౌతిక లేదా రసాయనిక విరుద్ధతను చూపిస్తాయి. కొన్ని మొక్కలు సాధారణ లైంగిక సంకరణ ప్రక్రియ ఉంటుంది కదా, ఆ సాధారణ లైంగిక సంకరణ ప్రక్రియలో ఏం చూపిస్తాయి, భౌతిక లేదా రసాయనిక విరుద్ధతని, ఇన్కంపాటబిలిటీని చూపిస్తాయి. శాఖీయ సంకరణ అనే సాంకేతిక విధానం సాంప్రదాయ ప్రజనన అవరోధాలను దాటుతూ వృక్ష కణాలలో సూటిగా కణద్రవ్య కేంద్రక జీనోమ్లు మార్పిడి జరిగేలాగా అవకాశాన్ని ఇస్తుంది. శాఖీయ సంకరణం అనేది సాంకేతిక విధానం సాంప్రదాయ ప్రజనన అవరోధాలను దాటుతూ వృక్ష కణాలలో సూటిగా కణద్రవ్య కేంద్రక జీనోమ్ల మార్పిడి జరిగేలాగా అవకాశాన్ని ఇస్తుంది. శాఖీయ సంకరణ అనేది మనం మరలా ఈ కణజాల వర్ధనంలో మరొక విధంగా అమలుపరుస్తుంది అనమాట. ఈ శాఖీయ సంకరణం, ఈ శాఖీయ సంకరణం అనే సాంకేతిక విధానం ఈ సాంప్రదాయ ప్రజనన అవరోధాలు ఉన్నాయి కదా, మనం ఫస్ట్ అనుకున్నాం టైం ఎక్కువ పడుతుంది, మనకి వ్యాధి నిరోధకత మొక్కల్ని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడం కష్టం, అటువంటి లక్షణాలని దాటుకుంటూ వృక్ష కణాలలో సూటిగా కణద్రవ్య కేంద్రక జీనోమ్ల మార్పిడి జరిగేలాగా అవకాశాన్ని ఇస్తుంది. కణద్రవ్య కేంద్రక జీనోమ్ల మార్పిడి జరిగేలాగా ఈ కణజాల వర్ధనం అనేది అవకాశాన్ని ఇస్తుంది. ఇది వాంఛనీయ లక్షణాలని ప్రవేశపెట్టడాన్ని సులభతరం చేస్తుంది. కణజాల వర్ధనం ఇది కింది విధంగా ఊహించండి. ఒక టమాటో జీవ పదార్థకం బంగాళాదుంప జీవ పదార్థకంతో సంయోగం చేసి అది పెరిగిన తర్వాత వాటిని టమాటో బంగాళాదుంప లక్షణాలు కలిసి ఉండేలాగా కొత్త సంకర మొక్కలను రూపొందించడం జరిగింది. అవును, ఇది సాధ్యమైంది. ఫలితంగా టొమాటో అనే మొక్క ఏర్పడింది. అయితే అనుకోని విధంగా ఈ మొక్కలో వాణిజ్యపరంగా ఉపయోగపడే వాంఛనీయ లక్షణాల కలయిక అనేది జరగలేదు. మనకి ఇక్కడ ఫస్ట్ ఏమనుకున్నాం, మనం క్యాలస్ అనే ఒక కణాల సమూహం కింద ఏర్పడుతుంది అనుకున్నాం. ఇదే అనమాట క్యాలస్ అంటే. నెక్స్ట్ మొక్కలుగా పునరుత్పత్తి చెందుతుంది పరీక్ష నాళికలో మొక్కలు. మనం ఇక్కడ కణజాల వర్ధనంలో కొన్ని దశలను చూడవచ్చు. ఫస్ట్ కణజాల వర్ధనం విధి విధానాలు ఏంటి, ఫస్ట్ యానకం తయారు చేస్తాం. యానకాన్ని పరీక్ష నాళికల్లో తీసుకోవడం, ఆటోక్లేవ్లో సూక్ష్మజీవరహితం చేయడం. ఇక్కడ ఒక పక్క నుంచి ఏం చేస్తున్నాం, మొక్కని అంటే ఈ కణజాల వర్ధనంలో ఒక స్టెప్లో ఒకవైపుని యానకం తయారు చేసుకుని దాన్ని ముందు సూక్ష్మజీవరహితం చేస్తాం. మరొక వైపుని ఒక మంచి మొక్కని సెలెక్ట్ చేసుకుని ఆ మొక్కలో ఏదైనా ఒక భాగాన్ని తీసుకుంటాం కదా, దాన్ని ఎక్స్ప్లాంట్ అనుకుంటాం. ఉపరితల సూక్ష్మజీవరహితం చేస్తాం, దాన్నేమో ఎక్స్ప్లాంట్ని. అంటే మొక్క ఉపరితలంలో కూడా సూక్ష్మజీవులు ఉంటాయి కదా, దాన్ని కూడా సూక్ష్మజీవరహితం చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ యానకాన్ని తీసుకుంటాం, ఈ ఎక్స్ప్లాంట్ని తీసుకుంటాం. రెండింటినీ కలిపి యానకం పైన ఎక్స్ప్లాంట్ని యానకం పైన అంతర్నివేశనం చేస్తాం, ఇనాక్యులేషన్ చేస్తాం. ఏ స్థితిలో, సూక్ష్మజీవరహిత స్థితిలో. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎక్స్ప్లాంట్ని ఇంక్యుబేట్ చేస్తాం 3 నుంచి 4 రోజులు. ఆ తర్వాత కొన్ని మొక్కలకేమో క్యాలస్ ఏర్పడుతుంది. క్యాలస్ ఏర్పడి క్యాలస్ను వృద్ధి నియంత్రకాలు ఉన్న యానకంలోకి మారుస్తాం. మళ్ళీ వృద్ధి నియంత్రకాలు ఆక్సిన్లు,
మనం ఏదో అనుకున్నాం కదా, ఆక్సిన్లు సైటోకైనిన్లు ఉన్న యానకంలోకి మారుస్తాం. యానకంలోకి మార్చడం వల్ల ఇక్కడ అవయవోత్పత్తి ఏర్పడుతుంది. కొన్ని మొక్కల్లోనేమో మరలా అవయవోత్పత్తి ఏర్పడుతుంది. అవయవోత్పత్తి ఏర్పడి వేరు కాండం ఏర్పడి పిల్ల మొక్కలుగా ఏర్పడతాయి. కానీ కొన్ని మొక్కలకి ఏమవుతుంది, పిండాబాలు వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని ఏమంటున్నాం, శాకీయ పిండాబాలు అంటున్నాం. ఈ శాకీయ పిండాబాలని శాకీయ పిండోత్పత్తి అంటాం అన్నమాట. మళ్ళీ ఈ శాకీయ పిండాల నుంచి కృత్రిమ విత్తనాలు తయారు చేయడం, లేదా మళ్ళీ శాకీయ పిండాలని వేరొక యానకం నుంచి బదిలీ చేస్తే పిల్ల మొక్కలు వచ్చేస్తాయి, లేదా కృత్రిమ విత్తనాలు తయారు చేస్తాయి ఈ శాకీయ పిండాబాల నుంచి. వాటి నుంచి కూడా పిల్ల మొక్కలు అనేవి వచ్చేస్తాయి. మనం ఇక్కడ ఎక్స్ప్లాంట్ నుంచి ఇది ఇంక్యుబేట్ చేసిన తర్వాత కొన్ని మొక్కలకి క్యాలస్ అనేది ఏర్పడకుండా డైరెక్ట్గానే పిల్ల మొక్కలు అనేవి ఏర్పడతాయి. మళ్ళీ ఈ పిల్ల మొక్కల్ని ఏం చేస్తాం, గాజు గదిలోకి మార్చుతాం, గ్లాస్ హౌస్లోకి మారుస్తాం. అక్కడ వాతావరణం అనేది బాగుంటుంది కాబట్టి గాజు గదిలోకి మార్చి మొక్కలు పెరిగే వరకు ఉంచి మళ్ళీ తీసుకెళ్ళి గాజు గదిలో మార్చిన తర్వాత మొక్కలుగా తయారవుతాయి కదా, ఆ తయారైన మొక్కల్ని పొలంలో నాటుతాం. అక్కడితోటి మనకి కణజాల వర్ధనం అనే ప్రక్రియ పూర్తవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఈ కణజాల వర్ధనంలో 2 పార్ట్స్ ఇచ్చారనమాట. పార్ట్ 1 భాగం ఇది. 1 భాగంలో సారాంశాన్ని చూద్దాం. మొక్కల ప్రజననం అనేది వ్యాధి కారకాలకు, కీటకాలు, చీడలకు వ్యాధి నిరోధకతను చూపే కొత్త రకాల సృష్టికి ఉపయోగిస్తారు. మొక్కల ప్రజననం అనేది ఎందుకు, వ్యాధి కారకాలకు, కీటకాలు, చీడలకు వ్యాధి నిరోధకత చూపే కొత్త రకాల సృష్టికి ఉపయోగిస్తారు. ఇది ఆహార దిగుబడిని పెంపొందిస్తుంది. ఈ పద్ధతి కూడా ఆహారంగా ఉపయోగించే మొక్కలలోని ప్రోటీన్ పరిమాణం పెంచడం, తద్వారా ఆహార నాణ్యతను అధికం చేయడానికి ఉపయోగపడుతుంది. భారతదేశంలో అనేక విభిన్న రకాల సస్య మొక్కలను ఉత్పత్తి చేశారు. ఇవన్నీ కూడా ఆహారోత్పత్తిని అధికం చేయడం కోసం చేసే ప్రయత్నాలు. కణజాల వర్ధనంలోని సాంకేతిక విధానం మరియు శాఖీయ సంకరణం పద్ధతులు పరస్థానికంగా మొక్కలలో మార్పులు తెచ్చి కొత్త రకాలను ఉత్పత్తి చేయడానికి విశిష్ట అవకాశాలను కల్పిస్తాయి. ఇక్కడ మనకి మనం ప్రజనన పద్ధతులు చదువుకున్నాం. అదేవిధంగా కణజాల వర్ధనం గురించి చదువుకున్నాం. ఈ కణజాల వర్ధనంలో శాఖీయ విధానం మరియు శాఖీయ సంకరణం అనే పద్ధతులు ఉంటాయి. సాంకేతిక విధానం మరియు శాఖీయ సంకరణం అనే పద్ధతుల నుండి పరస్థానికంగా మొక్కల్లో మార్పులను తెచ్చి, పరస్థానికంగా అంటే ఇన్విట్రో అంటే ల్యాబ్ కండిషన్స్లోనే మొక్కల్ని మార్పులు తెచ్చి కొత్త రకాలని ఉత్పత్తి చేయడానికి విశిష్ట అవకాశాలని కనిపిస్తాయి అన్నమాట ఈ ప్రజనన పద్ధతులు కానీ కణజాల వర్ధనం కానీ. ఫ్రెండ్స్, ఇక్కడితోటి ఈ పార్ట్ 1 అయింది. మనకి ఇక్కడ పారిభాషిక పదకోశం కూడా చూద్దాం. బీజ పదార్థం సేకరణ ఒక గుర్తించిన సస్యంలోని మొక్కలు లేదా విత్తనాల మొత్తం సేకరణలో అన్ని రకాల యుగ్మ వికల్పకాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే దానిని బీజ పదార్థ సేకరణ అంటాం. అంటే ఒక్కొక్క పంటలో మొక్కలు విత్తనాలు మొత్తం సేకరణలో అన్ని రకాల యుగ్మ వికల్పకాలకు అంటే మొక్కలకు సంబంధించిన అన్ని రకాల యుగ్మ వికల్పకాలకు సంబంధించిన అన్ని జన్యువులు ఉంటే అటువంటి శాంపిల్ని ఏమంటామంటే మనం బీజ పదార్థ సేకరణ అంటాం. నెక్స్ట్ హరిత విప్లవం. ఇది మొక్కల ప్రజనన సాంకేతిక విధానంతో అనూహ్యంగా పెరిగిన ఆహారోత్పత్తి. హరిత విప్లవంగా చెప్తాం అనమాట మనం. ప్రజనన సాంకేతిక విధానం, మొక్కల ప్రజనన సాంకేతిక విధానంలో అనూహ్యంగా పెరిగిన ఆహారోత్పత్తి. నెక్స్ట్ సంకరణం. జన్యుపరంగా వేరుగా ఉండే 2 జనకాల మధ్య సంకరణ జరిపే ప్రక్రియ. తద్వారా కొత్త సస్య రకాలను ఉత్పత్తి చేస్తారు సంకరణం ద్వారా. జన్యుపరంగా వేరుగా ఉండే 2 జనకాల మధ్య సంకరణం జరిపే ప్రక్రియ. తద్వారా కొత్త సస్య రకాలను ఉత్పత్తి చేస్తారు. నెక్స్ట్ ఉత్పరివర్తన ప్రజననం. మొక్కలలో వాంఛనీయ ఉత్పరివర్తనాలని ప్రవేశపెట్టి వాటిని వినియోగిస్తూ మేలైన రకాలను ఉత్పత్తి చేయడమే ఉత్పరివర్తన ప్రజననం. మొక్కలలో వాంఛనీయమైన ఉత్పరివర్తనాలని ప్రవేశపెడతారు, వాటిని వినియోగిస్తూ మేలైన రకాలను ఉత్పత్తి చేయడాన్నే ఉత్పరివర్తన ప్రజననం అంటాం. నెక్స్ట్ జీవ పదార్థకాలు. కణకవచాలను ఎంజైమ్ల సహాయంతో జీర్ణింపచేసిన పిదప వచ్చే కణాలనే జీవ పదార్థకాలు అంటారు. మనం ఇక్కడ అనుకున్నాం కణకవచాలు కణజాల వర్ధనంలో అడ్డుపడతాయి అనుకున్నాం. అప్పుడు మనకి ఈ కణకవచాలని జీర్ణింపజేసి మిగిలిన కణాలని ఎక్స్ప్లాంట్ లాగా ఉపయోగిస్తారనమాట. అదే జీవ పదార్థకాలు.
కణకవచాలని ఎంజైమ్ల సహాయంతో జీర్ణింపజేసిన పిదప వచ్చే కణాలనే జీవ పదార్థకాలు అంటారు. నెక్స్ట్ సోమా క్లోన్లు, ఇది కూడా కణజాల వర్ధనంలో వచ్చింది మనకి. కణజాల వర్ధనం ద్వారా ఉత్పత్తి అయ్యే మొక్కలు జెనెటికల్లీ అంటే పైకి వేరేగా ఉన్నప్పటికీ వాటిలో జెనెటిక్ స్ట్రక్చర్ అనేది ఒకేలా ఉంటుందన్నమాట. జీన్స్ అనేవి ఒకలాగా ఉంటాయి. జన్యుపరంగా అసలైన తల్లి లేదా మూలాధార మొక్కతో పోలి ఉండడంతో వీటిని సోమా క్లోన్లు అంటారు. నెక్స్ట్ శాఖీయ సంకరణం, రెండు విభక్తం చేసిన జీవ పదార్థాల కలయిక ద్వారా సంకర మొక్కలను అభివృద్ధి చేసే ప్రక్రియే శాఖీయ సంకరణం. అంటే రెండు విభక్తం చేసిన జీవ పదార్థాలు. శాఖీయ సంకరణలో ఏం చేస్తున్నాం, ఒక మొక్కలో ఒక లక్షణాలు ఉన్నాయి, మరొక మొక్కలో ఒక లక్షణాలు ఉన్నాయి. ఆ రెండు జీవ పదార్థాల కలయిక ద్వారా సంకర మొక్కలను అభివృద్ధి చేసే ఒక పద్ధతిని, అంటే ఒక కణజాల వర్ధనంలో ఒక పద్ధతిని శాఖీయ సంకరణం అంటాం. నెక్స్ట్ టోటిపొటెన్సీ, ఒక కణం లేదా ఎక్స్ప్లాంట్లోని తనలోని అంతర్గత సామర్థ్యంతో పూర్తి మొక్కగా పునరుత్పత్తి చెందడాన్నే టోటిపొటెన్సీ అంటాం. ఒక కణం లేదా ఎక్స్ప్లాంట్ తనలోని అంతర్గత అంటే తనలో ఉండే ఒక శక్తి, అది పూర్తి మొక్కగా పునరుత్పత్తి అంటే పూర్తి మొక్కగా ఏర్పడేటువంటి శక్తినే టోటిపొటెన్సీ అంటాం. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.